ఇద్దరు ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు జైల్లో ఉన్నారు. వీపంతా వాతలు, రక్తం స్రవిస్తూ ఉంది, చేతులు కాళ్లకు గొలుసులు పెట్టేశారు. ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో, ఫ్యూచర్ ఎలా ఉండిపోతుందో, ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు. కానీ ప్రియులారా, ఆ దినాన్నే వారు అద్భుతంగా ఆ యొక్క ఓటమిని జయముగా మార్చారు. హల్లెలూయా. మన జీవితంలో మనం అనుకుంటాం, దేవా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నాకు, ఎక్కడ వాడను, ఎక్కడ దాన్ని, ఎందుకు ఈ పరిస్థితిలో నేను ఇరుకున పడ్డాను, వాయిలో ఎందుకు ఈ ఓటమి, ఎందుకు నా జీవితంలో నేను ఆశిస్తున్న జయాన్ని పొందలేకపోతున్నాను. వి ఆల్ హ్యావ్ క్వశ్చన్స్ కదా. నువ్వు కొన్ని విషయాల్లో జయం పొందలేకపోతున్నామో, సాతానుడు నేను ఓటమి పాలు చేసి వాడు అతిశయిస్తున్నాడేమో. కొంతకాలం ఉండొచ్చు, కానీ యేసు నామములో నీ ఓటమిని జయముగా మార్చగలవు. ప్రైజ్ ది లార్డ్. యువర్ డిఫీట్ ఇంటూ విక్టరీ. నీ ఓటమిని జయముగా మార్చుకున్నాడు. అది యేసు నామములో సాధ్యం. అది ఈ కాళ్ళకి వేసిన బొండ ఎక్కువసేపు ఉండలేదు, ఈ జైలు గోడలు ఎక్కువసేపు బంధించలేవు. కీప్ వర్షిపింగ్ గాడ్.